ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారు. వారి పేరు పార్లా డేవిడ్ గారు. ఆయన వస్తుండగా గమనించండి, ఆయన మీ అందరికీ తెలుసు. 1S1 1S2 ద్వారా ఆయన యావత్ తెలుగు ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. ఆయన యొక్క ఫ్యామిలీ కూడా మన మధ్య ఉన్నారు. వాళ్ళు కూడా అట్లా వచ్చి నిలబడతారు, చూస్తారు. ఆయన యొక్క మిసెస్, అలాగే వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు. తర్వాత ఈ డేవిడ్ గారి తల్లి శారా గ్రేస్ గారు నిలబడాలి. చూడండి, ఈ విధంగా వాళ్ళు మన మధ్య ఉండడం చాలా సంతోషం. నేను ఎందుకు అట్లా నిలబడాలి అంటున్నానంటే, మాది నేటివ్ మచిలీపట్నం. మల్కాపట్నంలో ఐపీసీ చర్చ్కి వెళ్ళేవాడిని. పాస్టర్ ఏడి ఐజాక్ గారి యొక్క పెద్ద కుమార్తె ఆమె. సో ఓకే, చాలా సంతోషం. నేను ఎక్కువసేపు మాట్లాడను. పార్లా డేవిడ్ గారు మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవం కలిగి ఉన్న వాళ్ళందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను సజీవంగా ఉన్నానండి, ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. నా గుండె ఇంకా కొట్టుకుంటుంది. దేవుడు నాకు ఊపిరి ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు అన్న వాళ్ళందరూ ఇంకా బిగ్గరగా గట్టిగా ఆమేన్ ఆమేన్. మరొకసారి ఈ యొక్క ఉజ్జీవ సభల్లో మీ అందరితో కలిసి నేను కూడా ఈ ఆఖరి రోజు ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి ప్రవీణ్ అన్న గారికి, ఫ్యామిలీకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అన్నను కలవటం చాలా ఆశీర్వాదకరం. ఒక చిన్న సన్నివేశాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు ఏమీ ఆశించకుండా, లేకపోతే ఏమీ ఆశపడకుండా, ఏదో కూడికలు జరుగుతున్నాయి కదా, సభలు జరుగుతున్నాయి కదా అని ఎలాగైతే వెళ్తామో తిరిగి అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. ఇది ఆఖరి దినము. ఈ రాత్రి నువ్వెంత ఆశపడితే ఎంతైనా దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు. నమ్మిన వారు చెప్పగా దేవుని మయం పరుద్దాం. నువ్వు ఆశ కలిగిన కొలది, నీ విశ్వాసము కొలది, దేవుడు అంటాడు నీ విశ్వాసము కొలది నేను దీవిస్తాను. ఈరోజు మీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోండి. మరి ఈ ఆఖరి దినంలో దేవుడు ఒకరోజు బైబిల్లో ఒక విధవరాలు ఉంటుంది. భయంకరమైన అప్పుల్లో ఉన్నప్పుడు తన భక్తుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నాకున్న ఇద్దరు పిల్లల్ని, కుమారులు కూడా మరి బానిసలుగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఏం చేయాలో నాకు తోచట్లేదు అన్నప్పుడు ఆయన అడుగుతాడు, అమ్మ నీ దగ్గర ఏముందమ్మా అంటే, నా దగ్గర ఏమీ లేదు కానీ ఒక చిన్న మట్టి కుండలో కొద్దిగా నూనె ఉంది. ఆయన అంటాడు, ఆ నూనెని తీసుకురామంటే ఆమె దగ్గర ఉన్నది ఏదైతే ఆమె దగ్గర ఉందో అది దైవజనుడి చేతిలో పెట్టినప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసి దాన్ని ఆస్వాదించినప్పుడు, ఇంకా పాత్రలు ఎన్ని పాత్రలు అయితే ఆమె అక్కడికి తీసుకువెళ్ళిందో ప్రతి పాత్ర నిండే అంతవరకు సమృద్ధిగా దేవుడు ఆమెని దీవించాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏముంది, నువ్వు అనుకుంటా నా దగ్గర ఏమీ లేదు, లేకపోతే నేను అది చేయలేను ఇది చేయలేనని, కానీ నీ దగ్గర ఏదైతే ఉందో అది ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, ప్రభువా నేను కలిగి ఉన్నది ఇంతే, నా దగ్గర ఉన్నది ఇంతే ప్రభువా, నేను అంత ఇవ్వలేకపోవచ్చు, ఇంత ఇవ్వలేకపోవచ్చు, అలా కాకుండా నేను కలిగి ఉన్నది ఈరోజు నేను నీకు ఇస్తున్నాను ప్రభువా, నేను దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. దావీదు కూడా గొలియాతుని ఎదుర్కోవటానికి ఇశ్రాయేలీయులందరికీ బలము సరిపోలేక గొలియాతుని ఎలాగ ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో సతమతం అయిపోతున్నప్పుడు దావీదు ఒట్టివాడిగా, ఒక చిన్నవాడిగా వాళ్ళ అన్నలకి క్యారేజ్ ఇవ్వటానికి వెళ్ళాడు. దావీదు చేత దేవుడు ఏం చేయించాలనుకున్నాడో, ఏం చేయబోతున్నాడో దావీదుకి తెలియదు, అక్కడ ఉన్న సైన్యానికి తెలియదు, దావీదు అన్నలకి తెలియదు. కానీ దేవుడు దావీదు ద్వారా గొలియాతుని జయించి ఇజ్రాయేల్కి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఏమీ అనుకోకుండా ఇక్కడికి వచ్చావేమో, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఏమి చేయబోతున్నాడో నీకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు ఆశపడి ఇక్కడ కూర్చుంటే కనుక, నువ్వు దేవుని వైపు చూసి ఇక్కడ కూర్చుంటే కనుక, 2 క్రానికల్స్లో రాయబడి ఉంటుంది, యెహోషాపాతు మీదకి అన్ని వైపులో యుద్ధము చేయటానికి శత్రువులు వస్తున్నప్పుడు మంచి మాట అంటాడు, ప్రభువా ఏమి చేయుటకును నాకు తోచటం లేదు, నీవే నాకు దిక్కు అన్న మాట నాకు చాలా ఇష్టమైన పదం. ఇంగ్లీష్లో ఉంటుంది, లార్డ్ ఫర్ వి డు నాట్ నో వాట్ టు డూ బట్ అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ అంటాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ యొక్క కళ్ళు, నీ యొక్క దృష్టి దేవుని వైపు ఉంచినట్లయితే ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. డాక్టర్ గారు, మా నాన్నగారు 15 రోజుల్లో చనిపోతారని చెప్తే ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సజీవ లెక్కలో ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు డాక్టర్స్ రిపోర్ట్ నమ్మొద్దు, లాయర్స్ రిపోర్ట్ నమ్మొద్దు, ఇంకా ఎవ్వరి మాట ఈరోజు నువ్వు నమ్మొద్దు.
జీవము కలిగిన దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితాన్ని తల్లకిందులు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అదే శక్తితో, అదే బలముతో ఈ రాత్రి ఆయన నిన్ను తాకటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు చెప్దాం, దేవా ఈ రాత్రి మనుషుల మాటలు కాదు. దావీదు అంటాడు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట. ఈరోజు ఎవరేమనుకుంటున్నారని కాదు. దావీదుని దేనికి పనికిరానోడుగా చూశాడు, కానీ దేవుని దృష్టితో దావీదుని చూసినప్పుడు ఒక బలమైన వాడిగా చూశాడు. గిద్యోను భయపడిపోతే ఒక పిరికివాడుగా ఉన్నప్పుడు దేవుడు ఒక బలశాలుని గిద్యోన్లో చూశాడు. ఈ రాత్రి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం మానే. మనుషులు నీకు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ నీకు ఏం చెప్పారు, లేకపోతే ఎవరు నేను ఏమంటున్నారు అన్నది అంతా పక్కన పెట్టి దేవుని వైపు చూసి, దేవా ఈ రాత్రి నువ్వు నా జీవితంతో ఏమి చేయగలవో చేయి ప్రభా, నా జీవితాన్ని నీకు అర్పిస్తానని. నీ దగ్గర సమయం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా నువ్వు కలిగింది దేవునికి ఇచ్చే. దేవుని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.